నమస్తే. నేను రవికృష్ణ. డెసిషన్ మేకింగ్ ఈ రోజుల్లో ఏ రంగంలో మీరు పనిచేస్తున్నా, మీరు ఏ పని చేస్తున్నా ఇది చాలా ముఖ్యం. అంటే ఒక నిర్ణయాన్ని సరైన సమయానికి సరైన విధంగా తీసుకోవడం. ఇది లేకపోవడం వల్ల చాలామంది వాళ్ళ జీవితంలో చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఒక రకంగా చెప్పాలి అంటే ఇదే లైఫ్ని నిలబెట్టేది, లైఫ్ని నాశనం చేసేసేది. రీసెంట్గా ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ వచ్చినప్పుడు తను ఫెయిల్ అయ్యానని చెప్పి ఒక అమ్మాయి సూసైడ్ చేసుకుని చనిపోయింది. చనిపోయిన తర్వాత ఒక గంట సేపటికి గవర్నమెంట్ నుంచి జీవో పాస్ అయింది. ఏమని అంటే ఇంటర్మీడియట్లో ఫెయిల్ అయిన వాళ్ళని కూడా పాస్ చేస్తూ జీవో రిలీజ్ చేసింది. ఇప్పుడు ఆ అమ్మాయి సూసైడ్ చేసుకోవడానికి గల కారణం ఏంటి? ఎందుకు అంత పెద్ద డెసిషన్ తీసుకున్నట్టు? సో నిర్ణయం తీసుకునేటప్పుడు మన చుట్టూ ఉన్న పరిస్థితులు ఏంటి, దాన్ని ఎలా అవగాహన చేసుకోవాలి, వాటి నుంచి ఎలా మనం ఒక రైట్ డెసిషన్కి రావాలి, దీని గురించి రామాయణంలో రాముడు సేమ్ 16 సంవత్సరాల వయసులోనే ఆయన ఒక నిర్ణయం తీసుకుంటాడు. అది కూడా చిన్న డెసిషన్ కాదు, తాటకాని ఒక రాక్షసుని చంపేటటువంటి డెసిషన్, పెద్ద నిర్ణయం. దీనికి ఏ కారణాలతోటి రాముడు ఇలా చేశాడు, దాన్ని రాముడు ఎలా జస్టిఫై చేశాడు అన్న విషయాలు మనం ఈ వీడియోలో చూద్దాం. దశరథ మహారాజు దగ్గర నుంచి రామలక్ష్మణ విశ్వామిత్రులు బయలుదేరిన తర్వాత చాలా దూరం ప్రయాణించి సరైన నది ఉత్తర తీరంలోకి చేరుకుంటారు. బాగా అలసిపోయి ఉంటారు. వాళ్ళిద్దరిని చూసిన తర్వాత విశ్వామిత్రుడు ముచ్చటపడి రాముని పిలిచి చెప్తాడు, రామ, ఇప్పుడు బలాతి బల అనే 2 విద్యలు నేను నీకు నేర్పిస్తున్నాను. ఆ 2 విద్యల వల్ల నీకు ఆకలి దప్పులు ఉండవు, అలసట కలగదు, అలాగే ఏమరపాటుగా ఉన్నప్పుడు రాక్షసులు నిన్నేమి చేయలేరు రామ. ఈ 2 విద్యలు నువ్వు నేర్చుకో అని చెప్పగానే రాముడు ఆయన దగ్గర నుంచి ఆ విద్యను నేర్చుకుంటారు. రాముడి దగ్గర నుంచి లక్ష్మణుడు తెలుసుకుంటాడు. వీళ్ళిద్దరూ రాత్రి వీళ్ళందరూ అక్కడే పడుకుంటారు. అక్కడే పడుకున్న తర్వాత రోజు ఉదయం విశ్వామిత్రుడు వాళ్ళని సుప్రభాతం చెప్తూ లేపుతాడు. అంటే ఇప్పుడు మనం పాడుకుంటున్నాం సుప్రభాతం, కౌసల్య సుప్రజా రామ పూర్వ సంధ్యా ప్రవర్ధతే అని. ఈ సుప్రభాతాన్ని విశ్వామిత్రుడు మొట్టమొదటిసారి రాముని లేపుతూ చెప్తాడనమాట. ఇప్పటికే మనం అదే వాడుతూ ఉన్నాం. లేచిన తర్వాత వాళ్ళు రోజు చేసుకునే కార్యక్రమాలన్నీ పూర్తయి అక్కడ వచ్చి మళ్ళీ ప్రయాణం సాగిస్తారు. ప్రయాణ మార్గంలో విశ్వామిత్రుడు రామలక్ష్మణుడికి రకరకాల కథలు చెప్తూ ఉంటాడు. ముందుకు వెళ్తూ ఉండగా వాళ్ళకి ఒక ఆశ్రమం కనిపిస్తుంది. ఈ ఆశ్రమంలో చాలామంది ఋషులు మునుల్ని చూసి రాముడు అడుగుతాడు, మహానుభావ, ఇక్కడ ఉన్న వాళ్ళంతా ఎవరు, ఇక్కడ ఎందుకున్నారు, వీళ్ళ గురించి నాకు చెప్పండి అంటే విశ్వామిత్రుడు చెప్తాడనమాట. నాయనా, ఈ ప్రాంతాన్ని అంగదేశం అని పిలుస్తారు. పూర్వం పరమశివుడు ఇక్కడ తపస్సు చేసుకుంటున్నప్పుడు మన్మధుడు ఇక్కడికి వచ్చి ఆయన తపస్సుని భగ్నం చేయడానికి ప్రయత్నిస్తాడు. అప్పుడే పరమశివుడు తన 3వ కన్ను తెరిచి మన్మధుడిని భస్మం చేసేస్తాడు కాబట్టి మన్మధుడు తన శరీరాన్ని వదిలిపెట్టేసిన ప్రాంతం కాబట్టి ఈ ప్రాంతాన్ని అంగదేశం అని పిలిచారు. అప్పుడు శివుణ్ణి పూజిస్తూ ఎవరైతే ఇక్కడ ఉన్నారో వాళ్ళని సేవిస్తున్న వాళ్ళు ఇక్కడే ఆశ్రమం ఏర్పరచుకొని ఇక్కడే ఉండిపోయారు. వీళ్ళ ఆశ్రమం ఇక్కడే మనం ఈ రోజు ఉంటున్నామని చెప్పి ఆ రోజు నైట్ అక్కడ స్టే చేస్తారు. తర్వాత రోజు పడవలో నదిని దాటి అవతల వైపుకు వెళ్ళాలి. అంటే సరయూ నది గంగా నదిలో కలిసే స్థలాన్ని దాటి గంగా నదిని పడవలో దాటి అవతల వైపుకు వెళ్ళి వీళ్ళు ఎక్కడైతే యాగం జరుగుతుందో అక్కడికి వెళ్ళాల్సి ఉంటుంది. సో వీళ్ళు వెళ్ళేటప్పుడు దారిలో పడవలో క్రాస్ చేసేటప్పుడు రాముడు అడుగుతాడు, మహర్షి, ఇక్కడేమో రకరకాల శబ్దాలు వస్తున్నాయి, ఇవి ఎందుకు వస్తున్నాయి ఇక్కడ అంటే రాముడు అడగగానే విశ్వామిత్రుడు తనకి తెలిసిన విషయం పూర్తిగా చెప్పే ప్రయత్నం చేస్తాడనమాట. బ్రహ్మ యొక్క మనశ్శక్తి నుంచి మానస సరోవరము అనే ఒక సరస్సుని సృష్టించబడింది. ఆ సరస్సుని బ్రహ్మ సరస్సు అని అంటారు. ఆ బ్రహ్మ సరస్సు నుంచి పుట్టిందే సరయూ నది. ఆ సరయూ నది అయోధ్య ముందు నుంచి ఇక్కడ గంగా నదిలో కలుస్తుంది. గంగా సరయూ నదుల సంగమ ప్రాంతం కాబట్టి ఈ ప్రాంతంలో ఇటువంటి శబ్దాలు వస్తాయనైనా సంగమ ప్రదేశం ఎప్పుడు పవిత్రమైనది కాబట్టి దీనికి నమస్కారం చేయమని చెప్పి విశ్వామిత్రుడు రాముడికి చెప్పి నమస్కారం చేయించి అక్కడి నుంచి ముందుకు బయలుదేరతారు. అక్కడి నుంచి ముందుకు వెళ్ళిన తర్వాత దాటిన తర్వాత పెద్ద అడవి కనిపిస్తుంది. ఆ అడవిని చూసి రాముడు అడుగుతాడు, మహర్షి, ఈ అడవి ఎవరిది, ఇక్కడ ఈ అడవి గురించి నాకు చెప్పగలరు అని అడిగితే విశ్వామిత్రుడు రాముడితో చెప్తాడనమాట. ఈ ప్రాంతాలు అంతకుముందు మలద కరుషము అనేటటువంటి 2 గొప్ప రాజ్యాలుగా ఉండేవి. ఆ 2 రాజ్యాలు
ఇంద్రుడి వరం వల్ల చాలా సమృద్ధిగా ఉన్నాయి. ఈ ప్రాంతాన్ని సుకేతుడు అనేటువంటి ఒక యక్షుడు పరిపాలిస్తుండేటువంటి వాడు. అతని యొక్క కుమార్తె అయినటువంటి తాటక ఈ 2 నగరాలని నాశనం చేస్తూ ఈ ప్రాంతాన్ని అంతా ఇలా చేసేసింది అని చెప్పి అక్కడ నుంచి ముందుకు బయలుదేరుతాడు. మనకు కూడా జనరల్గా క్యూరియాసిటీ స్టార్ట్ అవుతుంది కదా, సుకేతుడు ఒక యక్షుడు ఏంటి, తాటక ఇదంతా నాశనం ఏంటి, ఇక్కడ కనెక్షన్ దొరకట్లేదు ఏంటి అని. సరే, రాముడు కూడా సేమ్ ఇదే డౌట్ వస్తుంది. అడుగుతాడు విశ్వామిత్రుడిని, మహర్షి యక్షిణి అని చెప్తున్నారు, యక్షిణి అంటే వాళ్ళకి అంత బలం ఉన్నటువంటి వారు కాదు, అటువంటి తాటక ఇలా అంతా ఎలా చేసింది అని అడిగితే విశ్వామిత్రుడు చెప్తారనమాట. ఈ సుకేతుడు అనేటువంటి యక్షుడు బ్రహ్మ కోసం కొన్ని సంవత్సరాలు తపస్సు చేసి బ్రహ్మ వరం వల్ల పుత్రుడిని పొందుదామని పుత్రుడిని వరంగా అడుగుతాడు బ్రహ్మని. కానీ బ్రహ్మ ఏం చెప్తాడు అంటే, నాయన ఇప్పుడు నీకు కొడుకు కాదు, నీకు 1000 ఏనుగుల బలంతో ఒక కుమార్తె ఉంటుంది అని చెప్తాడు. అంటే బ్రహ్మ వరం వల్ల 1000 ఏనుగుల బలంతో తాటక పుడుతుంది. తర్వాత తాటకని సుందుడు అనేటటువంటి ఒక రాక్షసుడికి వివాహం చేస్తాడు. ఆ సుందుడు అనేటువంటి రాక్షసుడు అగస్త్య మహర్షి యొక్క శాపం వల్ల చనిపోతాడు. అగస్త్య మహర్షి యొక్క శాపం వల్ల చనిపోయాడు అని తెలిసిన తర్వాత తాటక తన కుమారుడైనటువంటి మారీచుడితో కలిసి అగస్త్య మహర్షిని చంపడానికి వెళ్తుంది. తాటకనే మారీచుడిని ఇద్దరిని చూసి వాళ్ళిద్దరిని శపిస్తాడు అగస్త్య మహర్షి, మీ ఇద్దరు రాక్షసులు అయిపోదురు కాగా. అలా తాటక అగస్త్య మహర్షిని ఏమీ చేయలేక ఆ కోపంతో ఈ ప్రాంతాన్నంతా ఇలా నాశనం చేసేసింది, నేను ఈ తాటకని నువ్వు సంహరించవలసి ఉంటుంది, ఆడది కదా అని ఆలోచించకు, అధర్మంలో ఉన్నప్పుడు ప్రజలందరికీ బాధ పెడుతున్నప్పుడు అందరినీ ఇబ్బందులకు గురి చేస్తున్నప్పుడు ఆమెను చంపడంలో ఎటువంటి తప్పు లేదు, అన్యాయం లేదు, కాబట్టి నువ్వు తాటక సంహారం చేయవచ్చు అని చెప్తాడు. ఇదంతా విన్న తర్వాత ఇది విశ్వామిత్రుడు చెప్పాడనో లేదా తాటక రాక్షసియనో రాముడు చంపుతానని చెప్పడు. రాముడు ఈ డెసిజన్ ఎందుకు తీసుకుంటున్నాడు అనే విషయం పర్టికులర్గా జస్టిఫికేషన్ ఇచ్చి మరీ మాట్లాడతాడు. ఈ నిర్ణయం నేను ఎందుకు తీసుకుంటున్నాను అని చెప్పి తాటక సంహారం చేస్తాడు. రాముడు చెప్పే రీజన్ ఏంటి అంటే, అయోధ్యలో దశరథ మహారాజు మమ్మల్ని మీతో పాటు పంపించేటప్పుడు విశ్వామిత్ర మహర్షి యొక్క ప్రతి ఆజ్ఞ మీరు పాటించాలి అని చెప్పి మమ్మల్ని ఇక్కడ మీకు పంపించారు. ఎప్పుడైతే దశరథ మహారాజు మాకు ఈ మాట చెప్పారో అది మేము ఉల్లంఘించలేనటువంటిది, ఆయన ఇచ్చినటువంటి మాట మేము దాటలేము. కాబట్టి దశరథ మహారాజు మీకు ఇచ్చిన మాట ప్రకారం నేను ఖచ్చితంగా తాటక సంహారం చేస్తాను. ఇది ఒక కారణం. రెండవ కారణం, పరమధర్మాత్ములైనటువంటి మీరు, తపశ్శక్తి కలిగినటువంటి మీరు చెప్పిన విషయాలన్నీ ఎట్టి పరిస్థితుల్లోనూ అబద్ధాలు అయ్యే అవకాశం లేదు, ఇవన్నీ పరమ సత్యాలు. కాబట్టి అందరినీ రక్షించడం కోసం రాజకుమారుడిగా అది నా ధర్మం, కాబట్టి నేను తాటక సంహారం చేస్తాను అని రెండవ కారణం చెప్తాడు. మూడవ కారణం, రాజు అందరి ప్రజల బాగు కోసం ఒకరిని శిక్షించడానికి, ఒకరితో కఠినంగా ఉండడానికి ముందు వెనక అరే వీళ్ళతో ఇలా కఠినంగా ఉండాలా అని ఆలోచించకుండా అక్కడ జాలి చూపించకుండా ఉండగలగాలి, ఆ కాఠిన్యం ఉండాలి. కాబట్టి నేను తాటక సంహారం చేస్తాను అని చెప్పి రాముడు తన ధనుస్సు తీసుకొని ఒక టంకారం చేస్తాడనమాట. టంకారం అంటే బాణీలా లాగి వదిలిపెడతారు. దీన్ని ఒక విపరీతమైన శబ్దం వస్తుంది. ఆ శబ్దాన్ని విని తాటకకి ఈ శబ్దం ఎక్కడి నుంచి వచ్చిందో అర్థం కాదు. ధనుష్టంకారం చేస్తే ఏదో మామూలు శబ్దం కాదు, విపరీతమైన శబ్దం అనమాట. ఆ శబ్దం అంతా విని తాటక ఏ వైపు నుంచి వచ్చిందో ఆ వైపుకి విపరీతమైన వేగంతో విపరీతంగా అరుస్తూ బయలుదేరుతూ వస్తుంది. తాటకని రామలక్ష్మణులు విశ్వామిత్రుడు చూస్తారు. రాముడు తాటకని చూడగానే లెక్క కడతాడు, ఇది ఇది ఇలాగానే. లక్ష్మణుడితో చెప్తాడనమాట, లక్ష్మణ చూడు ఎంత లావా ఎంత ఎత్తుగా ఉందో, ఇటువంటి స్త్రీని ఇటువంటి రాక్షసిని చూసిన వాళ్ళు ఎవరైనా సరే ధైర్యం లేనటువంటి వాళ్ళైతే ఈమెను చూడగానే చనిపోతారు. ఇప్పుడు ఈమెని చంపాలంటే స్త్రీ కాబట్టి నేను ఒకసారి ఆలోచిస్తున్నాను, ఆమె ముక్కు చెవులు కోసి వదిలేస్తే తను భయపడి పారిపోయేలా నేను చేయగలుగుతాను, లేదు స్త్రీ కాబట్టి కాళ్ళు చేతులు నరికేస్తే తన యొక్క గమన శక్తి తగ్గిపోతుంది కాబట్టి, అంటే ఎటు వెళ్ళలేదు కాబట్టి ఎవరికి ఏ ప్రమాదము చేయకుండా అలా బతికి ఉంటుంది అని అని చెప్తాడనమాట. అని నేను అనుకుంటున్నాను అని లక్ష్మణుడితో చెప్తాడు. ఈలోగా తాటక విపరీతమైన దుమ్ము ధూళితో రాళ్ల వర్షం కురిపిస్తుంది వీళ్ళ మీద. రామలక్ష్మణులకి విశ్వామిత్రుడికి చుట్టూ ఏది కనిపించదు. అయినా రాముడు తొందరగా తేరుకొని తన యొక్క బాణాలతోటి వాళ్ళ పైన పడుతున్నటువంటి రాళ్ల వర్షాన్ని మొత్తం అందరినీ బాణాలతో చెదరగొట్టేస్తాడు.
ఈ దీన్ని చూసిన తర్వాత రాళ్ల వర్షాన్ని తన యొక్క బాణాలతో చెదరగొట్టిన తర్వాత రాముడు తన యొక్క బాణాలతోటి తాటక యొక్క 2 చేతులు నరికేస్తాడు. నరికివేసిన ఇంకా కోపంతో వీళ్ళందరినీ మింగేద్దామని మీద పడ్డానికి వస్తుంటుంది. ఈలోగా లక్ష్మణుడు తాటక యొక్క ముక్కు చెవులు కోసేస్తాడు. లక్ష్మణుడు శూర్పణఖకి ఇక్కడ తాటకకి మధ్యలో అరణ్యకాండలో ఇంకో ప్లేస్లో ఇంకో రాక్షసికి ముక్కు చెవులు కోసేస్తాడు. అందరూ లక్ష్మణ స్వామి అకౌంటే అనమాట వాళ్ళంతా. ఇలా మీదకు పడుతున్న తాటకకి విశ్వామిత్రుడు చెప్తాడనమాట, రామ స్త్రీ అని జాలిపడకు, ఇప్పటిదాకా దాన్ని వదిలేసింది చాలు, ఇప్పుడు దాన్ని సంహరించవలసిందే అని చెప్తే రాముడు తన యొక్క వాడి బాణాలతోటి తాటక సంహారం చేస్తాడు. ఎప్పుడైతే తాటక చనిపోతుందో విపరీతమైన శబ్దంతో పెద్ద పర్వతాకారంతో అక్కడ పడిపోతుంది. రాముడిని లక్ష్మణుడిని చూసి విశ్వామిత్రుడు చాలా గొప్పగా మెచ్చుకుంటాడు. రామ, ఈరోజు నీ వల్ల లోకానికి పట్టినటువంటి పెద్ద పీడ వదిలిపోయింది అని చెప్పి మెచ్చుకుంటాడు. వెంటనే రాముడు ఏం చెప్పాలి? నేను కదా గొప్ప పని చేశాను, కాదు, చేతులు కట్టుకొని ఇప్పుడు ఏం చేయాలని అడుగుతాడు. రాముడి యొక్క ప్రవర్తన, రాముడు తీసుకునేటటువంటి నిర్ణయాలు ఎప్పుడు ఖచ్చితంగా ఇది ఇలాగే చేయాలి, ఇది తప్ప వేరే మార్గం లేదు అన్నట్టుగా చేస్తాడు. ఆయన తీసుకునే ఏ నిర్ణయమైనా సరే ఆ నిర్ణయంలో ఎటువంటి లోపాలు కనిపించవు. ఇది రాముడి యొక్క ప్రవర్తన తీరు. రామాయణం చదివితే రామాయణంలో ఇలాంటి ఘట్టాలు చాలా ఉన్నాయి. ఇవి చదివితే పిల్లలకి నిర్ణయం తీసుకునే శక్తి పెరుగుతుంది. ఈ విషయాలు పెద్దలు చదవాలి, పిల్లల చేత రామాయణం చదివించాలి. పిల్లలకి రామాయణం ఈ విషయాలు చెప్తూ ధైర్యంగా ఎలా ఉండాలి, ఏ టైంలో ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలి అన్న విషయాలు చెప్తే పిల్లలు తొందరపడి అటువంటి నిర్ణయాలు తీసుకోకుండా ఉంటారు. ఎవరితో మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడాలి, ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలి అన్న విషయాలు తెలుస్తాయి. ధన్యవాదాలు.